నీ కూతురు వచ్చి మృత్యుంజయ మంత్రం చదివితే నీ భర్త బ్రతికిపోతాడు. అటువంటి అవకాశం నీకివ్వను. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. తల్లి, నీ మహిమలు, నీ లీలలు మాలాంటి భక్తులకు అంత సులభంగా అర్థం కావు. నువ్వు మమ్మల్ని కష్టపెట్టినప్పుడు ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? మా మీద నీకు దయ లేదా, జాలి లేదా? నీ హృదయం కఠినమైపోయిందా అంటూ మేము తిట్టుకుంటాం. ఇంకా చెప్పాలంటే నువ్వు కేవలం రాయివి మాత్రమే, నీకు మనసు అనేది ఉండదు అంటూ నిన్ను నిందిస్తాం కూడా. కానీ నువ్వు మాత్రం అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఎవరికి ఏం చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో అవి చేసుకుంటూ పోతున్నా. గతంలో అక్షయ నీ ముందు తన ప్రాణం తీసుకోవాలి అనుకున్నప్పుడు కాపాడింది నువ్వే. అక్షయను అర్చనగా మార్చి మా ముందుకు పంపించి నాటకం ఆడించింది నువ్వే. తిరిగిన అక్షయను నా దగ్గరికి చేర్చి ఇప్పుడు నా అత్త వాళ్లకు అక్షయ అవసరం వచ్చేలా చేసింది నువ్వే. తాళపత్రాలలో ప్రాణగండం గురించి బయటపడిన దగ్గర నుంచి ఎంతో ఆవేదనతో ఉన్నాను. దాని ముగింపు చివరికి ఈ విధంగా నిర్ణయించావన్నమాట. నువ్వు ఏం జరిపించినా అదంతా మా మంచి కోసమే జరిపిస్తావని నాకు మరోసారి బోధపడింది. ఈరోజు నా కూతురి అవసరం అత్తయ్య వాళ్ళకొచ్చింది అంటే వాళ్ళ బంధానికి ముడివెయ్యబోతున్నావు అని అర్థమవుతుంది. నువ్వు భక్తులకు ఏ కష్టం పెట్టినా దాని వెనుక ఖచ్చితంగా ఓ కారణం ఉంటుంది. అత్తయ్య ఆగండి. ఏంటి? నా బంగారానికి ఏదో ధర్మ సందేహం వచ్చినట్టుందమ్మా. ఏంటో తొందరగా అడుగు. అక్షయ్ దగ్గరికి వెళ్ళి మనం అడగడం అవసరం అంటారా? మరో మార్గం లేదు కదా. మనం లోకం అయిపోతాం అత్తయ్య. అవునమ్మా, ఇప్పుడు మనం అక్షయ్ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడమే అనుకో, తల్లి కూతుర్ల ఇద్దరి కళ్ళు నెత్తిమెతికెళ్తాయి. అసలు ఇదంతా అవని ఎందుకు చేస్తుందో తెలుసా? ఆ అక్షయ్ని మీకు దగ్గర చేయడానికే. అవునమ్మా, రక్తం ఇప్పించడం, ఇప్పుడు మృత్యుంజయ మంత్రం చెప్పించడం అన్నీ అవని స్కెచ్ లో భాగమే. ఇటువంటి పనులే రేపటి రోజున అడ్డం పెట్టుకొని అందరి ముందు దండోరా వేసుకుంటుంది. అక్షయ గట్టమనేని వంశపు వారసురాలండాహో అంటూ పెద్ద చాటింపు వేయించుకుంటుంది, మన గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినపడేలాగా. అప్పుడు అందరూ అవని చెప్పిందే నిజమని నమ్మేస్తారు. అలా చెప్తే నేనెందుకు ఊరుకుంటాను? నా మనవరాలు కాదు, దానికి మాకు ఎటువంటి సంబంధము లేదు అని నేను చాటింపు వేయించలేనా? అది దండోరా వేయిస్తే ఢిల్లీ వరకే, నేను వేయిస్తే ఖండాంతరాల వరకు వినబడుతుంది. కెరటం వచ్చినప్పుడు కిరీటం పెట్టుకున్న రాజైనా తల వంచక తప్పదు అన్నట్టు ఇప్పుడు మనకు అక్షయ అవసరం వచ్చింది కాబట్టి తల వంచుతున్నాం. లేదంటే ఎందుకు ఒప్పుకుంటాను? ముందు మనం ఏదో ఒక రకంగా శ్రీకర్ని బ్రతికించుకోవాలి. ఆ తర్వాత వాళ్ళని ఎడమ కాలుతో తన్నేయాలి. శ్రీకర్ కోలుకున్న తర్వాత అక్షయ్ వల్లనే ప్రాణాలతో బయటపడ్డాడన్న విషయం తెలిసిందంటే మారిపోతాడేమో. ఓ విషయం గుర్తుంచుకోండి, శ్రీకర్ మనసు అంత సులువుగా మారేదే అయ్యుంటే మనం ఎవ్వరం అడ్డుపడలేకపోయుండేవాళ్ళం. ఏ మనిషైనా తాను పొందిన మేలుకి కృతజ్ఞతలు చెప్పుకోగలడు గాని మరొకరి సంతానాన్ని తన సంతానంగా అంగీకరించలేడు, ఆదరించలేడు. మీరీ విషయంలో అనవసరమైన అపోహలు పెట్టుకోకండి. నేనన్నదే జరుగుతుంది. సూపర్ అమ్మా, నువ్వు ఈ మాత్రం గ్యారెంటీ ఇస్తే చాలమ్మా. అక్షయ్ని బ్రతిమలాడడం ఏంటి, అవసరమైతే దాని కాళ్ళు కూడా పట్టేసుకుందాం. పదండి వెళ్దాం. పదండి. ఓవైపు నీ తల్లి తన తాళిని పట్టుకుని నాటకాలాడుతుంది,
మరోవైపు నీకు అందరూ బ్రహ్మరథం పట్టాలని కోరుకుంటుంది. మీ అమ్మ ఆశలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి మృత్యుంజయ మంత్రం చెప్పిన తర్వాత శ్రీకర్ బ్రతికాడంటే వండుకిడ్వ అయిపోతావు. రేపు ఉదయానికల్లా ప్రపంచం అంతటికీ తెలిసిపోతావు. అందుకే నీకు ఆ పేరు రాకూడదు, మీ అమ్మ మాంగళ్యం ఉండకూడదు, మీ నాన్న బ్రతకూడదు. అవన్నీ జరగాలంటే ముందు నిన్ను నేనిక్కడి నుంచి తీసుకొని పోవాలి. ఆ పిల్ల దయ్యం బయటే ఉందని చెప్పింది కదా, మరి కనిపించదేంటి? మనం చేరుకోవడానికి ముందే కూతుర్నెటో పంపించేసినట్టుంది.